చంద్రబాబు వద్ద పని చేయాలంటే తప్పనిసరిగా ఆయన మార్క్ ఆలోచనలు చేయాల్సిందే. అలా చేసిన వారికే చంద్రబాబు వద్ద మార్కులు పడతాయి. లేదంటే వారిని పక్కకి తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారు ఆయన. సీనియర్లు చాలా మందికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే అధినేతను ప్రసన్నం చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అయితే నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి తన మంత్రివర్గంలో ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేసిన చంద్రబాబు తన క్యాబినెట్లో తొలిసారి గెలిచిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే విషయంపై అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. వాస్తవానికి పరిపాలన విషయంలో ప్రయోగాలు చేస్తారనేది చంద్రబాబుకు ఉన్న పేరు. కానీ ఈసారి మాత్రం మంత్రివర్గ కూర్పులో ప్రయోగాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తన సహచర మంత్రుల పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది.